నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన 10 రూపాయలకు ఇచ్చే విలువ కడుపు నిండిన తరువాత సంపాదించే ఏ 10 రూపాయలకి ఉండదు. ఇది అందరికీ అనుభవమే. అసలు ఆనందమనేది బయట ఎక్కడో లేదు. నిజంగా ఆనందంగా ఉండేవాడికి డబ్బుతోనూ సౌకర్యంతోనూ సంబంధం లేదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, ఆగస్టు 8, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 1 నిమిషముకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 8 గంటల 55 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 9 గంటల 16 నిమిషాలకు, తిథి చవితి రాత్రి 12 గంటల 37 నిమిషాల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తర రాత్రి 11 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి హస్త. కరణము వనిజ ఉదయం 11 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 12 గంటల 37 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము శివము మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషము వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 36 నిమిషాల నుండి 3 గంటల 1 నిమిషము వరకు. యమగండం ఉదయం 6 గంటల 1 నిమిషము నుండి 7 గంటల 36 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుండి 4 గంటల 9 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 4 నిమిషాల నుండి 10 గంటల 53 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. ఆగస్టు 8 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి రాత్రి 12 గంటల 37 నిమిషాల వరకు, తదుపరి పంచమి. చవితి రెక్ట తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. ఈరోజు ముహూర్తాలు. హస్త నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తము రాత్రి 11 గంటల 34 నిమిషాల నుండి శనివారం రాత్రి 2 గంటల 44 నిమిషాల వరకు ఉంటుంది. వేరే ఇతర ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ఈరోజు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు కన్యా రాశిలోను ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ద్రౌపదిని వివాహం చేసుకున్న నాటికి పాండవులు ఏకచక్రాపురంలో ఉన్నారు. ఈరోజు ప్రశ్న. పాండవులను తిరిగి హస్తినాపురానికి తీసుకురమ్మని భీష్ముడు ఎవరిని ఆదేశిస్తాడు? దుర్యోధనుడు, శతానందుడు, శకుని, విదురుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి ఆరోగ్య విషయంపై నిర్లక్ష్యం వద్దు. ఆహార విహారాదులపై శ్రద్ధ చూపండి. వృషభ రాశి ఆస్తి పంపకాలు చివరి దశకు చేరుతాయి. మిథున రాశి ప్రయాణాలు చివరి దశలో వాయిదా వేస్తారు. కర్కాటక రాశి ఆదాయం ఖర్చులు సమాన స్థాయిలో ఉంటాయి. సింహరాశి నేర్పు ఓర్పుతో సమస్యల నుంచి బయటపడతారు. కన్య రాశి బంధువులు మీలోని నైపుణ్యతను గుర్తిస్తారు. తులారాశి నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వృశ్చిక రాశి చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. ధనుస్సు రాశి ఆదాయం లాభించినా ఖర్చులు కూడా వెనువెంటనే ఉంటాయి. మకర రాశి ఆస్తులు గొడవలు ఒకరి జోక్యంతో పరిష్కారం అవుతాయి. కుంభరాశి రాబడి అనూహ్యంగా పెరిగి అవసరాలకు ఆదుకుంటుంది. మీనరాశి సమాజంలో మీ మాటకు ఎదురు ఉండదు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.